अव्यक्तं पर्युपासते सर्वत्रगमचिन्त्यं च कूटस्थमचलं ध्रुवं संयम्येन्द्रियग्रामं सर्वत्र समबुद्धयः ते प्राप्नुवन्ति मामेव सर्वभूतहिते रताः क्लेशोऽधिगगनस्तेषाम् अव्यक्तासक्तचेतसाम् अव्यक्ता हि गतिर्दुःखम् देवतिरमाप्यते ये तु सर्वाणि कर्माणि मयि सन्न्यस्य मत्पराः अनन्येनैव योगेन मां ध्यायन्त उपासते तेषामहं समुद्धर्ता मृत्युसंसारसागरात् भवामि न चिरात् पार्थ मय्यावेशितचेतसाम् मय्येव मनादस्था माम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्परां वन्दे गुरुपरम्परां। ఒక చిన్న అద్వైత కీర్తన చెప్తాను. మీ దగ్గర భజనమాల ఉంటే, చిన్మయ స్తోత్ర భజనమాల ఉంటే, అద్వైత కీర్తనలు అంటే మీ దగ్గర కొత్త పుస్తకాలు ఉన్నాయేమో. పదవే పదవే ఓ మనస అని ఒక కీర్తన ఉంటుంది, మీకు చూడండి అమ్మ. అద్వైత కీర్తనలు అని అందులో నేను కొత్త పుస్తకం, పాత పుస్తకం అయితే 72, న్యూ బుక్లో నేను పేజ్ చెప్తాను. ఒకసారి ఒక న్యూ బుక్ ఇవ్వండి, నేను చెప్తాను. పదవేవో మనసా పరమాత్ముని సేవించుటకు పదవే పదవేవో మనసా పరమాత్ముని సేవించుటకు ఎప్పుడు పోదువ ఎరుగవుగా నీటి పుడకర ఈ జీవి ఎప్పుడు పోదువ ఎరుగవుగా నీటి పుడకర ఈ జీవి పదవే పదవే ఓ మనసా పరమాత్ముని సేవించుటకు ఎప్పుడు పోదువ ఎరుగవుగా నీటి పుడకర ఈ జీవి అంతా నీ వారనుకుంటావు, స్వర్గమే ఇది అనుకుంటావు. అంతా నీ వారనుకుంటావు, స్వర్గమే ఇది అనుకుంటావు. నీలో జీవుడు విడువగనే ఉంచరు నిన్ను 10 నిమిషాలు. నీలో జీవుడు విడువగనే ఉంచరు నిన్ను 10 నిమిషాలు. పదవే పదవే ఓ మనసా పరమాత్ముని సేవించుటకు
ఎప్పుడు పోదువ ఎరుగవుగా నీటి పుడకర ఈ జీవి. జగమంతా ఒక చదరంగమురా, నీ ఒక ఆట పమ్మవురా. జగమంతా ఒక చదరంగమురా, నీ ఒక ఆట బొమ్మవురా. ఆడించేది దైవమురా, ఆడేది జీవుడురా. ఆడించేది దైవమురా, ఆడేది జీవుడురా. పదవే పదవే ఓ మనసా పరమాత్ముని సేవించుటకు. ఎప్పుడు పోదువ ఎరుగవుగా నీటి బుడగర ఈ జీవి. పాలు బిడ్డలంటావు, ఆభరణాలని మురిసేవు. ఆలు బిడ్డలంటావు, ఆభరణాలని మురిసేవు. ఏది రాదుర నీతోనూ పోయేటప్పుడు నీ వెంట. ఏది రాదుర నీతోనూ పోయేటప్పుడు నీ వెంట. అందరం కలిసి పదవే పదవే ఓ మనసా పరమాత్ముని సేవించుటకు. ఎప్పుడు పోదో ఎరుగవుగా నీటి బుడగర ఈ జీవి. క్రోధం మోహం విడిచినచో మనసు నిలుచును ధ్యానమునా. క్రోధం మోహం విడచినచో మనసు నిలుచును ధ్యానమునా. దానం ధర్మం చేయుమురా, అది ఏ నీతో వచ్చునురా. దానం ధర్మం చేయుమురా, అది ఏ నీతో వచ్చునురా. అందరం కలిసి పదవే పదవే ఓ మనసా పరమాత్ముని సేవించుటకు. ఎప్పుడు పోదవ ఎరుగవుగా నీటి బుడగర ఈ జీవి. ఎప్పుడు పోదవ ఎరుగవుగా నీటి బుడగర ఈ జీవి. నీటి బుడగర ఈ జీవి. గ్రథితాం పురాణమునినా మధ్యే మహాభారతం. అద్వైతామృతవర్షిణీం భగవతీం అష్టాదశాధ్యాయినీం అంబ త్వామనుసందధామి. భగవద్గీతే భవద్వేషిణీ. నమోస్తు తే వ్యాస విశాలబుద్ధే పుల్లారవిందాయతపత్రనేత్ర. येन त्वया भारततैलपूर्णः प्रज्वालितो ज्ञानमयः प्रदीपः. वसुदेवसुतं देवं कंसचाणूरमर्दनं
దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం కృష్ణం వందే జగద్గురు. మీ కుటుంబంలో రాయచోట్లో మీ కుటుంబంలో మీరు జన్మించిన తల్లిదండ్రులకి ఆ వంశంలో ఆ తల్లిదండ్రులకి ఆ కులంలో ఆ ఇంట్లో ఎంతమంది కోరుకొని పుట్టారు మీరు? ఇక్కడ పుట్టిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో, స్వామీజీ నేను ఇదిగో మా తల్లిదండ్రులు నేను ఇక్కడ ఎంచుకొని ఆ ఇంటిని నేను ఎంచుకొని ఆ వంశాన్ని నేను ఎంచుకొని కావాలని నేను పుట్టాను స్వామీజీ ఎంతమంది? మనం ఎన్నుకోలేదు, అవునా? రైట్. సో మన తల్లిదండ్రులు మనం ఎన్నుకోలేదు, మనం పుట్టిన వంశాన్ని మనం ఎన్నుకోలేదు, మనం పుట్టిన ఇల్లుని ఎన్నుకోలేదు. మహా అయితే ఏమైనా అత్తగారింటిని ఎన్నుకొని ఉంటారు బహుశా. సరే, రెండవ ప్రశ్న. కావాలని స్వామీజీ ఇదిగో నా శరీరం ఇలా ఉండాలి, నా ముఖం ఇలా ఉండాలి, నా రంగు ఇలా ఉండాలని ఎంతమంది కోరుకొని ఎన్నుకొని ఈ ముఖాన్ని ఈ శరీరాన్ని ఎంచుకున్నారు చెప్పండి? ఎంతమంది మీరున్న రూపాన్ని కోరుకొని ఎన్నుకొని పుట్టారు? ఎంతమంది మీరున్న రంగుని కోరుకొని పుట్టారు? రంగు మనం ఎన్నుకొని పుట్టింది కాదు, రూపం మనం ఎన్నుకొని పుట్టింది కాదు. స్త్రీ పురుషుడు లేదు, నేను కావాలనే స్త్రీగా పుట్టాను, నేను కావాలని పురుషుడుగా పుట్టానని జెండర్ మనం ఎన్నుకొని పుట్టింది కాదు, అవునా? ప్రతి ఒక్కటి మన బుద్ధి, మన మనస్సు, మన దేహము, మన వంశము, మన ఇల్లు, మన తల్లిదండ్రులు ఏవి మన చాయిస్ కాదు, సృష్టిలో భాగంగా వచ్చినవే. అంగీకరిస్తారా లేదా? ఎప్పుడైతే మన జీవితం, మన దేహం, మన శరీరం, మన ఆరోగ్యం, ప్రతి ఒక్కటి మనం ఉంటున్న ఇల్లుతో సహా అన్ని సృష్టిలో భాగంగా వచ్చినప్పుడు మరెందుకు ప్రతిసారి నాది 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 అని అంటాం? చాలాసార్లు నేను నాది, నేను నాది. ఎప్పుడు పోదువు ఎరుగవుగా నీటి బుడగర ఈ జీవి. పోయే రోజు మనం సెలెక్ట్ చేసుకోగలమా? పుట్టినరోజు సెలెక్ట్ చేసుకోలేం. మేబీ డాక్టర్ గారు ఇక్కడ ఉన్నారు, బహుశా ఈ రోజులో సిజేరియన్స్ కావాలని సెలెక్ట్ చేసుకొని సిజేరియన్ ఆపరేషన్స్ కొన్నిసార్లు రోజుని సెలెక్ట్ చేసుకొని చేస్తున్నారేమో. కానీ మనం ఈ భూమి మీదకి వచ్చేటువంటి రోజు మనం సెలెక్ట్ చేసుకోలేం. తల్లి గర్భంలో పడే రోజును మనం సెలెక్ట్ చేసుకోలేం. ఇక్కడ నుండి పోయే రోజును సెలెక్ట్ చేసుకోలేం, ఎన్నుకోలేం. మన శరీరాన్ని మనం ఎన్నుకోలేం, మన రూపాన్ని మనం ఎన్నుకోలేం, మన రంగుని మనం ఎన్నుకోలేం. ఒక్కటి, భగవంతుడా ఇది నువ్వు నాకిచ్చిన బహుమతి, దీనితో నేనేమి చేస్తానో అది నేను నీకిచ్చే బహుమతి అని అమ్మకు ఇక్కడ నమస్కారం చేసుకోవటం తప్ప మనం చేసేది లేదు. రెండు విషయాలు ప్రధానంగా చర్చిస్తున్నాం నిన్న. ఏమిటి రెండు విషయాలు? ఈశ్వరార్పణ బుద్ధి, ప్రసాద బుద్ధి. బ్రతికినంత కాలం ఈశ్వరార్పణ బుద్ధితో, పనిచేసినంత కాలం ఈశ్వరార్పణ బుద్ధితో, జీవించినంత కాలం ప్రసాద బుద్ధితో బ్రతకటమే శరణ్యము. దీనిని మించి నీకు ఆప్షన్ లేదు, అవకాశం లేదు, చాయిస్ లేదు. లేదు నేను దీన్ని అంగీకరించను, ఈశ్వరార్పణ బుద్ధిని అంగీకరించను, నేను అహంకార బుద్ధిని పెట్టుకుంటా, నేను సాధిస్తా. ఏమి సాధిస్తావు? చివరికి ఒకవేళ అనుకున్నది సాధించినా నీకు ఆత్మతృప్తి ఉండట్లేదు. కొన్నిసార్లు నువ్వు అనుకున్నది పొందినా సాటిస్ఫాక్షన్, 100% సాటిస్ఫాక్షన్, ఆనందం ఉండట్లేదు. తర్వాత మళ్ళా ఇంకోటి ఏదో కావాలనిపిస్తుంది. ఒడిదుడుకులు వచ్చేస్తాయి. అనుకున్నది ఆశించింది ఒకటి, వచ్చింది ఒకటి.
రాగద్వేషాలు వచ్చేస్తాయి, మనసులో ఆందోళన వస్తుంది, కష్టం కలుగుతుంది, మనసుకి కోపం వస్తుంది, కొన్నిసార్లు అసూయ ద్వేషాలు వస్తాయి. తద్వారా జీవితం అంతా చిన్నాభిన్నం. ప్రశాంతమైనటువంటి మనసు ఉండాలి అంటే నువ్వు నిజంగా ఆధ్యాత్మిక జీవనంలో కూర్చొని ఉదయాన్నే ధ్యానించాలి అంటే శరణాగతిలో ఈశ్వరార్పణ బుద్ధి, ప్రసాద బుద్ధి. ఈశ్వరార్పణ బుద్ధి వల్ల, ప్రసాద బుద్ధి వల్ల అసలు దీన్ని ఎలా ఆచరించాలి, దీనివల్ల కలిగే ప్రయోజనాలేంటి? మన నిత్య జీవితంలో ప్రాక్టికల్ లైఫ్లో ఈశ్వరార్పణ బుద్ధి అంటే ఏమిటి? మనము అనేక శ్లోకాలు చదువుతుంటాం, స్తోత్రాలు చదువుతుంటాం. కాయేన వాచ మనసేంద్రియైవ బుద్ధ్యాత్మనా వా ప్రకృతే స్వభావ కరోమి యద్య సకలం పరస్మై నారాయణాయేతి సమర్పయామి, శ్రీమన్నారాయణాయేతి సమర్పయామి. ఈ శరీరం మనం ఎన్నుకొని జన్మించినప్పుడు, ఈ శరీరం భగవంతుడిచ్చినప్పుడు, నా కాళ్ళు చేతులు, నా యొక్క వాక్, నా బుద్ధి, నా తెలివితేటలు భగవంతుడిచ్చినప్పుడు చేసే ప్రతి పనిని భగవదార్పణంగా చెయ్యి. నేను లోపలికి వచ్చి అమ్మవారికి నమస్కారం చేసుకున్నప్పుడు మీరు ఒక శ్లోకం చదువుతున్నారు. మయ్యేవ మనాధత్స్వ మయి బుద్ధిం నివేశయ నివసిష్యసి మయ్యేవ అథ ఊర్ధ్వం న సంశయః. నో డౌట్, నువ్వు తప్పకుండా ఉన్నతంగా ఎదుగుతావు, ఎటువంటి సందేహం లేదు. నీ జీవితంలో నువ్వు ఊర్ధ్వగతిని పొందుతావు. ఇందులో ఎటువంటి మరొక ఆలోచనకి అవకాశం లేదు. నీ జీవితం సార్థకతం అవ్వాలి అంటే, నీ జీవితం ఆనందమయం అవ్వాలంటే ఈ మూడు పాయింట్లు. మయ్యేవ మన ఆధస్వ. ఈశ్వరార్పణ బుద్ధిని ఈ శ్లోకం విశదీకరించి చెప్తాం. ఈశ్వరార్పణ బుద్ధి ఏమిటి? మనకి మూడు ఉన్నాయి. ఏమున్నాయి? మనసు, బుద్ధి, శరీరం. లేదా మనసా వాచా కర్మణాగోని అంట, మన కరణం. ప్రతి ఒక్కటి కూడా ఆయనలో. నువ్వు ఉదయం నిద్ర లేచిన దగ్గర నుంచి రాత్రి నిద్రపోయే వరకు చేసే ప్రతి పనిని భగవంతుడా నీకు అర్పణ. స్వామీజీ, నేను స్నానం చేస్తున్నానండి, స్నానము కూడా భగవదార్పణ. స్వామీజీ, నేను భోజనం చేస్తున్నానండి, తినేది కూడా భగవదార్పణ. నేను నిద్రపోతున్నాను స్వామి, నిద్ర కూడా భగవదార్పణ. క్షణ క్షణము నువ్వు చేసే ప్రతి పనిలో కూడా భగవంతుణ్ణి ఆవాహన చెయ్యి. స్వామి, నేను తింటున్నాను అంటే బ్రహ్మార్పణం బ్రహ్మహవి. తినేటువంటి ఈ దేహము బ్రహ్మము, అర్పించబడే ఆహారము బ్రహ్మము, లోపల అరిగించే వైశ్వానరుడు బ్రహ్మము. నీది నీకే అర్పణ స్వామి, నేను కేవలం నిమిత్త మాతృణ్ణి అని చెయ్యి. రాగద్వేషాలు. వంకాయ కూర నాకు ఇష్టం లేదు, రాగద్వేషాలు అవసరం లేదు అక్కడ. నో, నాకు కాస్త పచ్చడైతే బాగుంటుంది, రాగద్వేషాలు అవసరం లేదు. ప్రతి ఒక్కటి తీసుకునేది భగవత్ ప్రసాదంగా తీసుకో, చేసేది భగవత్ కార్యంగా చేయి. చివరికి నువ్వు పళ్ళు దోమిన, స్నానమాచరించిన, భుజించిన, తల్లిదండ్రులకు సేవ చేసిన, బిడ్డలకు సేవ చేసిన, ఉద్యోగం చేసిన, వ్యాపారం చేసిన, నేను చేస్తుంది భగవంతుడిచ్చిన జీవితము, నేను భగవంతునికి అర్పణ భావంతో చేస్తున్నాను.
చివరికి భగవంతుడే నీలో ప్రవేశించి అద్భుతమైనటువంటి పనులు నీ చేత చేయిస్తాడు. అర్థమవుతుందా? గొప్పవాళ్ళు ఊరికే గారు. ఆఫ్టర్ ఆల్ మనము నిమిత్త మాత్రులం. మన జ్ఞానము అల్పజ్ఞానం, మనం అల్పజ్ఞులము. మన బుద్ధి అల్పబుద్ధి, మన శరీరము అల్పమైనది. మనం ఏమైనా ఆంజనేయులాగా బలవంతులమా? మన శరీరానికి, మన మనస్సుకి, మన బుద్ధికి పరిమితులున్నాయి. ఈ పరిమితమైనటువంటి ఈ జీవితంలో, పరిమితమైన ఈ శరీరం గుండా, అల్పమైన మన బుద్ధి గుండా అద్భుతాలు సృష్టించాలంటే భగవంతుడు మన ద్వారా పనిచేయాలి. గురువుగారు అనేవారు, నువ్వు ఆయన చేతిలో పిల్లను గ్రోవింది కదా, నువ్వు ఆయన చేతిలో పిల్లన గ్రోవిగా మారిపోయావంటే నీ చేత ఏ రాగాన్ని పలికించాలో ఆయన నీ చేత ఆ రాగాన్ని పలికిస్తాడు. అప్పుడు ఆ ఈశ్వరార్పణ బుద్ధితో చేసింది ప్రతి పని అద్భుతమైన కార్యమైపోతుంది. రాగద్వేషాలు లేవు. వచ్చింది కాస్త ప్రసాద బుద్ధితో కళ్ళకద్దుకొని తీసుకోండి. నిజంగా ఆలోచిస్తే మనదేమి లేదు, అంతా ఆయనే చేస్తూ ఉన్నాడు, నడిపిస్తూ ఉన్నాడు. కేవలం నేను అన్నాను, మీరు ఎంతమంది ఎన్నుకొని జన్మించారని. ఎంతమంది ఎన్నుకొని జన్మించడం కాదు, అసలు ఎంతమంది ఎన్నుకొని బ్రతుకుతున్నారో చెప్పండి. ఈశ్వరుడు భగవంతుడు నడిపించిన కాలమే మనం నడుస్తాం. ఒక ప్రశ్న, మనం రోజు అన్నం తింటున్నామా? తినడం వరకే మన బాధ్యత, కానీ తిన్న తర్వాత పొట్టలోకి పోయిన తర్వాత ఎంతమంది కావాలని మీరు అరిగించుకుంటున్నారు? తిన్న తర్వాత జీర్ణం జీర్ణం వాతాపి జీర్ణం, మీరేమో నథింగ్. కానీ చూడండి, జీవన క్రియ దానంతట అది జరుగుతూ ఉంది, అవునా కాదా? జీవన క్రియ దాని అహం వైశ్వానరో భూత్వా ప్రాణినాం దేహమాశ్రిత. ఆ భగవత్ శక్తి ఏదైతే ఉందో, ఆ ఈశ్వర శక్తి ఏదైతే ఉందో నీలో జీర్ణశక్తిగా వైశ్వానరుడిగా జీర్ణమవుతూ ఉంది. ప్రోగ్రామింగ్ ఆల్రెడీ చేయబడింది. మనం చేసాం ఆ ప్రోగ్రామింగ్? లేదు. మనం జన్మించటము మరణించటమే కాదు, మనము బ్రతకటము కూడా ఈశ్వరానుగ్రహము. అందుకే లోపల శివుడున్నాడు. లోపల ఎవరున్నారు? శివుడు గనక పోయాడు అనుకో నీలోంచి, నువ్వేమిటో తెలుసా? శవము. శవం. నిన్ను మోసుకుపోవాలి. ఎప్పుడైనా ఆలోచించారా? మనం ఇంట్లో కూర చేసుకుంటే మరుసటి రోజుకి పాచిపోయిన వాసన వస్తుంది కదా. ఈ రాత్రి పప్పు చేశారు, రేపొద్దుడికి పాచిపోయిన వాసన వస్తుంది. ఏ కూర అయినా సరే, అన్నం కూడా అంతే, రేపటికల్లా పాచిపోతుంది. ఇడ్లీ కూడా అంతే, దోశ కూడా అంతే. అదే అన్నంతోటి, అదే కూరలతోటి, అదే ఇడ్లీతో, అదే దోశలతో తయారైన దేహం చూడండి, పాచిపోయిన వాసన రావట్లా. రోజు మనం బాగున్నాం కదా. ఇది దేనివల్ల తెలుసా? నీ లోపల చైతన్యం అనే శివుడున్నాడు. లోపల జీవం అనేటువంటి భగవంతుడున్నాడు. ఆ చైతన్యము కాస్త ఈ దేహం గుండా వ్యక్తమవటం ఆగిపోయిందనుకో, ఆ పాచిపోయిన వాసన భయంకరంగా రెండో రోజుకే శవం, డెడ్ బాడీ, భరించలేనంత దుర్గంధంతో తొందరగా పారేయండి శవాన్ని అంటారు, అవునా కదా? ఎంతో భరించలేని దుర్గంధమైన వాసన వచ్చే శరీరాన్ని నిన్ను తాజాగా ఉంచుతుందంటే లోపల భగవత్ శక్తి కాదా? ఆలోచించండి, అవునా కాదా?
అటువంటి శివుని యొక్క లేదా అటువంటి చైతన్యం, నేను పేర్లు ఏదో ఆడుతున్నా, శివుడు అంటున్నాను, చైతన్యం అంటున్నాను, పరమాత్మ, కృష్ణ పరమాత్మ అంటాను, పేర్లు ఏదైనా వాడిని, లోపల భగవత్ శక్తి నిన్ను నడిపిస్తుంది. నీవు భగవత్ శక్తితో జన్మించి జీవితాన్ని పొంది భగవత్ శక్తితో నువ్వు జీవనాన్ని కొనసాగిస్తూ చివరికి భగవంతుని అనుగ్రహంతోనే ఈ దేహాన్ని వదిలిపోతూ మరి ఈ జన్మ భగవదార్పణం, ఈశ్వరార్పణం చేయమంటే నాది నాది. స్వామీజీ నేను సైంటిఫిక్గా ఆలోచిస్తాను, నేను భగవంతుడిని నమ్మను. ఓకే, రైట్. పంచభూతాలు నమ్ముతావా? పంచభూతాలు 5 ఉన్నాయని, భూమి, నీరు, అగ్ని, వాయువు, ఆకాశం. పంచభూతాలు నమ్ముతావా? పంచభూతాలు వచ్చి నిన్ను ఒక మాట అడిగి, అయ్యా సరే నువ్వు ప్రతిసారి నేను 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 అంటున్నావు, ఏదో మా పదార్థం మేము తీసుకొని పోతాము అని ఆ భూమి, నీరు, అగ్ని, ఆకాశము, వాయువు వాటి పదార్థం అవి నీలోంచి తీసుకొని పోయాయి అనుకోండి, నువ్వు ఎక్కడున్నావు? ఎక్కడున్నావు నువ్వు? అసలు నువ్వనేవాడి ఉంటావా? లేదు. పంచభూతాలు వాటి యొక్క పదార్థాలను తీసుకుపోయిన తర్వాత నువ్వెవరు? ఎక్కడున్నావు నువ్వు? ఈ క్లాత్ ఉంది, కాటన్ క్లాత్ అనుకోండి, పత్తిద కాటన్ వచ్చి, సరే ఓ క్లాత్ నువ్వు అక్కడే ఉండు, మా కాటన్ కాస్త మేము తీసుకుపోతామని కాటన్ పోయింది అనుకుని ఏముంటుంది అక్కడ? మన పరిస్థితి కూడా అదే. అసలైన సత్యాన్ని గ్రహించి ఆధ్యాత్మిక చింతనతోటి మన బుద్ధిని ఈశ్వరార్పణ బుద్ధిగా మార్చి ప్రతి పనిని కూడా భగవదార్పణం చేయి. కార్తీక మాసంలో శివునికి రోజు అభిషేకం చేస్తాం. అభిషేకం చేసే ముందు అంగన్యాస, కరన్యాసాలతో కూడినటువంటి లఘున్యాసమో లేదా మహాన్యాసమో చేస్తాం. అందులో కొన్ని మంత్రాలు వస్తాయి. అగ్నిర్మే వాచిశ్రితః వాగ్హృదయే హృదయం మయి అహమృతే అమృతం బ్రహ్మణి. నీ వాక్ ఎలా వచ్చిందో తెలుసా? అగ్ని యొక్క శక్తి నుంచి పుట్టింది వాక్. నీ శరీరంలో ప్రతి ఇంద్రియ శక్తి పంచభూతాల్లో ఒక శక్తి నుండి వచ్చింది. శ్రోత్రముంది, ఇక్కడ ఉన్నటువంటి ఆకాశ తత్వం నుంచి వచ్చింది. రసనేంద్రియం, రుచి చూస్తున్నావు, నీటి తత్వం నుంచి వచ్చింది. వాసన చూస్తున్నావు, పృథ్వీ తత్వం నుంచి వచ్చింది. స్పర్శ జ్ఞానం వాయుతత్వం నుంచి వచ్చింది. మనస్సు చంద్రుని యొక్క తత్వం నుంచి వచ్చింది. ఇలా మన శరీరం అంతా పంచభూతాల దైవీ శక్తులతో ఏర్పడింది. ఆ దైవీ శక్తులు తీసేసుకుంటే నువ్వనేవాడివి లేవు. పరమాత్మ నువ్వు ఇచ్చిన జీవితము నీకు అంకితమని చేసే ప్రతి పనిని భగవదార్పణం చేయాలి. నెక్స్ట్ నాకు ఒక డౌట్ స్వామీజీ, చేసే ప్రతి పని భగవదార్పణ అంటే నేను రోజంతా పూజ చేయాలనా? నా జీవితం ఆధ్యాత్మికంగా మార్చుకోవాలంటే రోజంతా నేను ఉపవాసం ఉండి భజన చేయాలనా, పూజ చేయాలనా? మరి ఇవన్నీ చేస్తూ ఉంటే నా పని ఎట్లా, నా ఉద్యోగం ఎట్లా, నా వ్యాపారం ఎట్లా? ఇక్కడ మయ్యేవ మన ఆధత్స్వ మయే బుద్ధిం నివేశయ నివసిష్యసి మయ్యేవ అతవోత్వం న సంశయః. ఆ శ్లోకం యొక్క అంతరార్థం పూర్తిగా చూస్తే, నువ్వు అన్ని పనులు వదిలిపెట్టి దేవాలయం దగ్గరే కూర్చొని అక్కడే నువ్వు భజన చెయ్యి లేదా పూజ చెయ్యి, వ్రతం చెయ్యి అని చెప్పట్లేదు. నువ్వు ఉన్న చోటికి భగవంతుడిని తీసుకురా. నువ్వు ఉద్యోగం తీసుకుంటే ఉద్యోగం యొక్క పనిలో భగవత్ చింతన జోడించు. నువ్వు వ్యాపారం చేస్తుంటే వ్యాపారంలోకి భగవత్ చింతన జోడించు.
నువ్వు ఒక ఉపాధ్యాయుడి, నువ్వు బోధ చేస్తుంటే నీ బోధలోకి భగవంతుని జోడించు. నువ్వు ఒక గృహిణివి అయితే గృహిణిగా నీ బాధ్యతల్లోకి భగవంతుణ్ణి జోడించు. నీ జీవితం భగవన్మయమైపోయినట్టే. ఒక ఆమె పిడకలు కొట్టే ఆమె ఏంటండి, పేడ పిడకలు. ఈ రోజుల్లో ఇంత సోఫస్టికేటెడ్ వాల్స్ ఉంటాయి, బట్ ఆ రోజుల్లో ఏంటి, మట్టి గోడలు. మీరు చూస్తుంటే కొన్ని పాత ఇళ్ళు, మట్టి ఇళ్ళకి ఏం చేసేవాళ్ళంటే ఉంటాయి లేని పిడకలు కొట్టుకునేవాడు చుట్టూ బయట. దానికి కాస్త వరి పొట్టు కలుపుకొని పేడకి ఆమె ప్రతి ఆ పేడ ముద్ద తీసుకొని వరి పొట్టులో కలిపి కొట్టేటప్పుడు కృష్ణ అని కొడుతుందట. మళ్ళా అది తీసుకొని పొట్టు తీసుకొని కృష్ణ అని కొడుతుందట. మళ్ళా పేడ ముద్ద తీసుకొని వరి పొట్టు కొడుకొని కృష్ణ అని కొడుతుందట. ఆశ్చర్యం, మరుసటి రోజు పక్కనున్న దేవాలయం కృష్ణ మందిరంలోకి పూజారి గారు వచ్చి తలుపులు తీయగానే కృష్ణుడి నిండా పిడకలే ఉన్నాయంటండి. భగవంతుడు నువ్వు చేసే పనిలోకి భగవంతుడిని ఆవాహన చేస్తే ఆయన నిన్న చూపించున్నారు కదా, అక్కడ ఒక శ్లోకం, పత్రం పుష్పం ఫలం తోయం. ఏది ఇంకా నయం, కృష్ణ పరమాత్మ ఇక్కడ పత్రం పుష్పం ఫలం తోయం అన్నారు, చివరికి పిడక కూడా భగవద్ భక్తితో సమర్పిస్తే, చేసే ప్రతి పని ఈశ్వరార్పణ భావంతో చెయ్యి, అదే గొప్ప మహత్కార్యమవుతుంది. అర్థమవుతుందా? వంట చేసినా సరే ఇది నేను భగవత్ కార్యంగా చేస్తున్నాను. భగవంతుడు నాకు ఈ కుటుంబాన్ని ఇచ్చాడు, భగవంతుడు నాకు ఈ బిడ్డల్నిచ్చాడు, భగవంతుడు నాకు ఈ కుటుంబ సభ్యులు ఇచ్చాడు, వారందరూ భగవత్ స్వరూపాలు. నేను వారికి వంట చేస్తున్నానంటే భగవంతునికి భక్తి భావంతో నేను చేస్తున్నా. ఆ ఆలోచనతో చెయ్యి. నీకు ఎటువంటి ఆటంకం లేనటువంటి. నేను గతసారి వచ్చినప్పుడు మీకు లలితా సహస్రనామాలు ఒక నామం చెప్తున్నాను. భవానీ భావన గమ్య భవారణ్య కుటారిక. రెండవ పదం భవానీ భావన గమ్య. అమ్మవారైన శ్రీకృష్ణుడైన పరమేశ్వరుడైన రూపాలనేకం, తత్వం ఒక్కటే. పెద్ద దేవాలయం కట్టించొచ్చుకో భగవంతుడికి, కానీ నేను కట్టించాను అనే భావన ఉందనుకో, భగవంతుడు సయ్యా నువ్వే ఉండలే ఆ గుళ్ళో. నువ్వు అసలు ఏమీ దేవాలయం కట్టించలా, నీ హృదయం అనే దేవాలయం ఇచ్చావనుకో, అదే గొప్ప దేవాలయం. ఒక మహారాజు గారు వెళ్ళారట, తపస్సు చేశారట, పరమేశ్వరుడి గురించి తపస్సు చేశాడట. తపస్సు చేసి 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 పరమేశ్వరుడు బోలాశంకరుడు ప్రత్యక్షమయ్యాడు. స్వామి, నీ కోసం నా రాజ్యం యొక్క ధనాన్ని ఉపయోగించి నేను అనేక మంది శిల్పకళ నైపుణ్యాన్ని ఉపయోగించి ఒక అద్భుతమైనటువంటి దేవాలయం కట్టించాను స్వామి. అక్కడ ఫలానా రాజుగారు ఫలానా శతాబ్దంలో ఫలానా సంవత్సరంలో ఈ దేవాలయాన్ని కట్టించారని సువర్ణాక్షరాలతో లిఖించాను స్వామి. రాబోయేటువంటి అనేక తరాలకు కూడా శాశ్వతంగా ఉండేటట్టు మీరు ప్రతిష్టా మహోత్సవం రోజు వచ్చి మీరు అందులో ఆ దేవాలయంలో మీరు ప్రతిష్ఠింపబడాలి అని పరమేశ్వరుని. ఎప్పుడు, ఏ రోజు? స్వామి, ఇదిగో మాఘమాసం వస్తుంది, మాఘమాసంలో మాఘ పౌర్ణమి రోజు ఫలానా ఫలానా నక్షత్రాన ఫలానా రాసి మీరు ఆ రోజు వచ్చి నేను దేవాలయం ప్రతిష్ఠ చేస్తున్నాను, మీరు వచ్చి రావాలి. పరమేశ్వరుడు అన్నట్ట. అదే రోజు నేను అంతకన్నా అద్భుతమైన దేవాలయానికి అపాయింట్మెంట్ ఇచ్చేశానన్నట్ట. రాజుగారి కోపం వచ్చేసి, ఇంతకన్నా అద్భుతమైన దేవాలయమా? నేను చక్రవర్తిని, ఇంత ధనాన్ని వెచ్చించి
ఇంత సమయాన్ని వెచ్చించి నైపుణ్యులైనటువంటి శిల్పకళాకారులను తీసుకొచ్చి చేయిస్తే ఇంతకన్నా గొప్ప దేవాలయం ఎవరు స్వామి, ఎక్కడా, ఏమిటి అని. అదిగో పలానా దండకారణ్యంలో నువ్వు లోపలికి వెళితే ఆ ప్రదేశంలో ఒక అద్భుతమైన మందిరం ఉంది, ఆ రోజు నేను ఆ మందిరంలో కూర్చోవాలి అన్నారు. రాజుగారి దగ్గర భటులు ఉంటారు, రాజుగారి దగ్గర అక్కడికి ఆయనకు ఉండేటువంటి దూతలు కొంతమంది ఉంటారు. వెంటనే వారికి సమాచారం, వెళ్ళి ఆ దేవాలయం చూసి రండి. ఆ అరణ్యంలోకి పోయారట. చివరి పోతే దేవాలయం లేదు, ఏమీ లేదు. తిరిగి వచ్చారు, రాజా దేవాలయం లేదు, ఏమీ లేదు. పరమేశ్వర అక్కడ ఏమీ దేవాలయం లేదు, బట్ మీరు దేవాలయం లేదు, నేను వెళుతున్నాను చూడు అన్నారు. ఆ రోజు రానే వచ్చింది. పోతే ఒక సాధు మహాత్ముడు, సంత మహాత్ముడు తన కఠోరమైన దీక్షలో తన హృదయాన్ని ఆ రోజు స్వామివారు ప్రతిష్ఠింపబడాలి అని చెప్పేసి తన అంతఃకరణి హృదయాన్ని మొత్తం కూడా భగవదార్పణం చేస్తున్నారట. పరమేశ్వరుడు ఆ హృదయమే నాకు అద్భుతమైన దేవాలయం అని చెప్పేసి ఆయన హృదయంలోకి ప్రవేశించున్నాడు. మీరు ఏ గుడి కడుతున్నారు, మీరు ఏ గొప్ప పూజలు చేస్తున్నారు, మీరు ఏ గొప్ప వ్రతాలు చేస్తున్నారు, మీరు ఎంత అద్భుతంగా పారాయణాలు చేస్తున్నారు, బాహ్యంగా కనిపిస్తున్నాయి సరే, మీరు పూజ చేసినంతసేపు మీ మనసు ఎక్కడుంది, పారాయణం చేసినంతసేపు మీ మనసు ఎక్కడుంది, వ్రతం చేసినప్పుడు మీ బుద్ధి ఎక్కడుంది. భవాని భావన గమ్య, చేసే చిన్న పని అయినా సరే భావపూర్వకంగా, ఏ పని అయినా సరే. గురుగారు స్వామి చిన్మయానందజీ భక్తులు ఉత్తరాలు రాసేవారు. ఆ రోజుల్లో ఫోన్లు లేవు. రోజుకి ఆయనకు ఒక బ్యాగ్ ఉత్తరాలు, కనీసం 200 నుంచి 300 లెటర్స్ వచ్చాయట. పోస్ట్ మ్యాన్ ఒక ఇది మూట తెచ్చుకొని వేసేవాడు. గురువు గారికి మళ్ళా ఉత్తరానికి మళ్ళా రిప్లై ఇవ్వాలి కదా. కొంతమంది శిష్యులు సహాయం చేస్తుండేవారు, ఆ కవర్లు అవన్నీ కూడా తీసి. ఒకరోజు ఒక బ్రహ్మచారి గారు ఉత్తరాలు వస్తే గురువు గారికి సహాయం చేస్తూ లెటర్ రాగానే లెటర్ని ఇలా చించుతున్నారట. నో అలా కాదు, ఎలా చేయాలి అంటే ఆ ఉత్తరం తీసుకొని సిజర్స్ కత్తెర తీసుకొని నీటుగా కత్తిరించి అది కూడా చిన్నగా డస్ట్బిన్లో వేసి ఆ ఉత్తరం తీసి అక్కడే చదివి ఇమీడియట్గా లెటర్ హెడ్లో ఒక పేపర్ తీసుకొని లెటర్ హెడ్ తీసుకొని దానికి ప్రత్యుత్తరం రాసి మళ్ళీ చక్కగా మడతబెట్టి వేరే కవర్లో పెట్టి కొంచెము కూడా గమ్ము అటు ఇటు అంటుకోకుండా మడతపెట్టి చక్కగా అడ్రస్ రాసి, ఒక పూజ అప్పుడు భగవంతునికి పుష్పం ఎలా వేస్తావో, అగరబత్తీలు ఎంత భక్తితో దిప్పుతావో, నైవేద్యం ఎంత భక్తితో పెడతావో, అలా ఆయన ఉత్తరం రాయటం అంత శ్రద్ధగా చేశారంటండి. అది చూపించి శిష్యునికి గురువుగారు అన్నారు, మనం ఇప్పుడు చేస్తుంది ఆయన భగవంతుని పని, మనం చేసే పని పూజలాగా చేయాలి అని అన్నారండి. వింటున్నారా? మనం చేసే ప్రతి పని పూజలాగా, చేసే ప్రతి పని భగవంతునికి ఆరాధనలాగా చేస్తే ఇది ఈశ్వరార్పణ. చేసింది మొత్తము కూడా ఈశ్వరార్పణ చేశావు, వచ్చేదంతా కూడా ప్రసాదంతో స్వీకరిస్తున్నాం. అప్పుడు నీ మనసు ఎలా ఉంటుంది తెలుసా? ప్రశాంతంగా ఉంటుంది. నిన్న మనం చదివాం శ్లోకాల్లో 2వ అధ్యాయం తీయండి, 49వ శ్లోకం చదివాము. 50వ శ్లోకం ఒక్కసారి చదవండి, చెప్తాను వినండి. 50వ శ్లోకం 2వ అధ్యాయంలో 50వ శ్లోకం. బుద్ధియుక్తో జహాతిహ ఉభే సుకృత దుష్కృతే
తస్మాద్ యోగాయ యుజ్యస్వ యోగ కర్మసు కౌశలం బుద్ధియుక్తో జహాతిహ ఉభే సుకృత దుష్కృతే తస్మాత్ యోగాయ యుజ్యస్వ యోగ కర్మసు కౌశలం బుద్ధియుక్తుడు. ఏ బుద్ధియుక్తుడు? ఈశ్వరార్పణ బుద్ధియుక్తుడు. ఏమిటి? ఈశ్వరార్పణ బుద్ధి కలిగిన వాడు జహాతి, ఇక్కడే వదిలేస్తాడట. ఏం వదిలేస్తాడు? ఉభే సుకృత దుష్కృతే. అసలు తనకి ఇది సుకృతము ఇది దుష్కృతం అనేటువంటి భేదం. అదేమిటండి? మంచి చెడు ఉండదా? జాగ్రత్తగా వినండి. ఒక పని మంచిదా చెడ్డదా అనేది పనిని బట్టి ఉండదట, పని వెనక ఉన్న ఉద్దేశాన్ని బట్టి ఉంటుంది. ఏమిటి? ఒక పని ఏదైనా సరే, అయ్యా ఇది మంచి పనా ఇది చెడు పనా అనేది దేన్ని బట్టి ఉంటుందంటే ఆ పని వెనక ఉన్న ఉద్దేశాన్ని బట్టి ఉంటుంది. ఎన్ యాక్షన్ బై ఇట్ సెల్ఫ్ ఈస్ నాట్ రైట్ ఆర్ రాంగ్, బట్ ద మోటివ్ బిహైండ్ ద యాక్షన్ మేక్స్ ఇట్ రైట్ ఆర్ రాంగ్. నేను ఒక ప్రశ్న అడుగుతాను. మనిషిని పొట్టను కత్తెరతో కత్తిరించటం ఇది పాపమా పుణ్యమా? కత్తితో పొట్ట కోసారనుకోండి, పాపమా పుణ్యమా? డాక్టర్ గారు కోస్తే పుణ్యమే. అదే మీ శత్రువు కోస్తే? చూడండి, పొట్ట కోయటం అనేది ఒక పని. డాక్టర్ గారు పొట్ట కోస్తే పుణ్యము. అదే కోపంతో, ద్వేషతో, ఈర్ష్యతో నీ మీద హత్యాయత్నం జరిగితే అది పాపము. చివరికి మనిషిని చంపడం అయినా సరే, సరిహద్దుల్లో ధర్మరక్షణ కోసం, దేశ రక్షణ కోసం సైనికుడు ఎదుర్కొన్న శత్రువులను చంపితే నువ్వు వీరస్వర్గానికి పోతావు. అదే నాకు నచ్చనోని చంపితేనేమో నువ్వు జైలుకు పోతావు అంటారు. అవునా కదా? ఇద్దరు మనుషుల్ని చంపింది. ఇక్కడ మనిషిని చంపటం పాపం పుణ్యమని నిర్ధారించట్లేదు, దాని వెనక ఏ ఉద్దేశంతో చంపాడు. అర్థమైందా? ఒక పని చేసేటువంటి పని, దాని వెనకున్నటువంటి మోటివ్ ఏంటి? ఇక్కడ బుద్ధియుక్తుడు, ఈశ్వర బుద్ధిని కూడుకున్నవాడు ఏ ఉద్దేశంతో చేస్తాడు? ప్రతి పనిని కూడా ఈశ్వరార్పణతో చేస్తాడు. ఒకవేళ పొరపాటు చేసినా కానీ అసలు అది పొరపాటు కాదు, అది భగవదార్పణంగా చేశాడు. తను ఎటువంటి స్వార్థంతో పని చేయలేదు. భగవదార్పణతో చేసినప్పుడు ఏ కార్యమైనా సరే, వెనకటికట బహుశా ఎనస్థీషియా మత్తుమందు కనుక్కోలేనటువంటి రోజుల్లో ఒక ఆపరేషన్ చేయటానికి ఆల్కహాల్ ఇచ్చేవారట పేషెంట్కి. రోగికి ఆల్కహాల్ ఇచ్చి కాస్త మత్తులోకి జారిన తర్వాత సర్జరీ చేసేవారట. ఇప్పుడు చూడండి, ఆరోగ్యం కోసం ఆల్కహాల్ తీసుకోవటం లేదు, రోజు సాయంత్రం కాగానే అంగడికి పోయి ఆల్కహాల్ తీసుకోవటం, రెండు ఒకటేనా? కాదు కాదు. ఏ ఉద్దేశంతో నువ్వు పని చేస్తున్నావు? ఈశ్వరార్పణ బుద్ధి ఉన్నటువంటి అందరూ, భగవద్భక్తులందరూ కూడా చేసే పని పాపపుణ్యాలకు అతీతంగా కేవలం ఒకే ఒక చింతనతోటి, ఒకే ఒక ఆలోచనతోటి నేను ఇది భగవత్ కార్యము అని పని చేస్తాడు. బుద్ధియుక్తో జహాతిహ
ఉభే సుకృత దుష్కృతే తస్మాత్ యోగాయ యుజ్యస్వ యోగ కర్మసు కౌశలం. యోగము అంటే మనకు ఈ భగవద్గీతలో యోగం అనే పదాలు చాలాసార్లు వస్తాయి. నిన్నటి శ్లోకంలో సమత్వం యోగ ఉచ్యతే అని అన్నారు. యోగం అంటే ఏమిటి? సమత్వము. ద్వంద్వాల్లో ఉన్నప్పుడు నువ్వు సమంగా ఉండటము, మనస్సుని సమత్వ బుద్ధి కలిగి ఉంచటము, మనస్సును ఒడిదుడుకులకు అక్కడున్నటువంటి ఒడిదుడుకులకు ప్రభావితం కాకుండా సమంగా ఉంచటము యోగము. ఇక్కడ కృష్ణ పరమాత్మ చెప్తున్నారు, ఈశ్వరార్పణ బుద్ధిలో కర్మయోగంలో యోగ కర్మసు కౌశలం. నువ్వు చేసే పనిని పర్ఫెక్ట్గా భగవదార్పణంగా చేస్తే ఇది యోగము. కుశలత్వం ఏంటి? పర్ఫెక్ట్గా, చాలా చక్కగా, అద్భుతంగా అనుష్ఠించబడినటువంటి కర్మ, అద్భుతంగా భగవదార్పణ చేయబడిన కర్మ యోగమవుతుంది. చాలామంది నన్ను అడుగుతుంటారు, స్వామీజీ మాకు ధ్యానం నేర్పిస్తారా? మేము ధ్యానం ప్రాక్టీస్ చేయాలని ఉంది. అసలేంటో స్వామీజీ, మాకు ధ్యానానికి ఎప్పుడైతే కూర్చుంటామో అప్పుడే మాకు అనవసరమైన ఆలోచనలన్నీ వస్తాయి. పొద్దున ఏ ఆలోచన రాకూడదో నేను కూర్చుంటాను, ఖచ్చితంగా ఆ టైంలో ఏ ఆలోచన నేను వద్దనుకున్నానో ఆ ఆలోచనే వస్తుంది. కొంచెం ధ్యానం ఎట్లా చేయాలో నేర్పిస్తారా? అమ్మా, నువ్వు రోజు ధ్యానం చేస్తున్నావు, కాకపోతే నువ్వు ధ్యానం చేస్తున్నావని నీకు తెలియదు. నువ్వు ఆలోచన చేస్తే సంక్రాంతి పండగ వచ్చింది, చక్కగా ఇంట్లో అత్తిరాసాలు చేయాలనుకున్నావు, బాగా కట్టెల పొయ్యి మీద పెద్ద బాండీ పెట్టావు, సలసల కాగే నూనె, ఆ నూనెలో నువ్వు అత్తిరాసాలు తీసుకొని పరధ్యానంలో కళ్ళు మూసుకొని నూనెలో చేయి పెడుతున్నావా? అమ్మో, అత్తిరాసం కన్నా ఇదిగో చెయ్యి బూరెలైపోతుంది. వేడివేడిగా ఎంత చూడండి, ఏకాగ్రతతోటి చక్కగా పర్ఫెక్షన్, యోగ కర్మసు కౌశలం. ఆ వేడివేడిగా కాలే నూనెలో గంట సేపు అత్తిరాసాలు చేసావా లేదా? అదే ధ్యానం. ధ్యానం చేసే శక్తి నీకుంది, కాకపోతే నువ్వు దాని మీద కాస్త ఏకాగ్ర బుద్ధి పెట్టట్లేదు. అయ్యా, డ్రైవింగ్ చేస్తూ ఉన్నారు, బండి నడుపుతూ ఉన్నారు, కారు నడుపుతూ ఉన్నారు, 80-100 కిలోమీటర్ల స్పీడ్తో పోతున్నారు. మీరు చేస్తుంది ధ్యానమే. ఒక్క క్షణం కాసేపటి చూసినా మీరు ఎక్కడో ఉంటారు. అందులో ఏకాగ్రత లేదా? ఉంది. ఎప్పుడైతే ఒక పని మీద నీకు శ్రద్ధ ఉంటుందో, ఎప్పుడైతే ఒక పని మీద నీకు అంకిత భావం ఉంటుందో, అదే పని నువ్వు చివరికి భగవదార్పణ చేస్తే అదే నీకు యోగం అవుతుంది. ఎంతటి ఏకాగ్రతతో నువ్వు డ్రైవింగ్ చేస్తున్నావో, ఎంతటి ఏకాగ్రతతో నువ్వు అత్తిరాసాలు వేస్తున్నావో, ఎంతటి ఏకాగ్రతతోటి ఆ బాండి మీద అవన్నీ చల్లుతున్నావో, నువ్వు లోకమంతా మర్చిపోయావు. అవునా కదా? అత్తిరాసాలు చేసేటప్పుడు ఏదో ఊహించుకున్నావో? లేదు. అదేవిధంగా నువ్వు పని చేసేటప్పుడు అదే ఏకాగ్రతతో ఇది భగవత్ కార్యం, భగవంతునికి నేను చేస్తున్నా. మనం పూజ చేస్తాం కదా, పూజ కూడా అదే ఆలోచనతో చేయాలి. నీకు ఇష్టమైనటువంటి వాళ్ళు, నీకు చాలా ఇష్టమైన వాళ్ళు నీ ఇంటికి వచ్చారనుకో, ఏం చేస్తావు? చాలా ఇష్టమైనటువంటి వారు, కొన్నిసార్లు అత్తగారింట్లో ఉన్నటువంటి కోడలు పాపం చాలా నాళ్ళుగా అమ్మా నాన్న చూడలేదు, సడన్గా అమ్మా నాన్న వచ్చేసారు. ఇక చూసుకో, ఆ తల్లి ఆ అమ్మకు ఆనందం, పుట్టింటోళ్ళు వచ్చారు. వస్తుంది, నీళ్లు పెడుతుంది, అన్నీ ఇస్తుంది, అన్ని సపర్యలు చేస్తుంది, అది చేస్తుంది, ఇది చేస్తుంది, మంచిగా భోజనం వండి పెడుతుంది, అన్ని సపర్యలు. తోబుట్టువులు వచ్చావనుకో, అన్ని సపర్యలు చేస్తూ. సాక్షాత్తు
కృష్ణ పరమాత్మ మీ ఇంటికి వస్తే, కృష్ణుడు మీ ఇంటికి వస్తే, అమ్మవారు జగన్మాత వాసవియాంబ మీ ఇంటికి వస్తే మనసు పులకించిపోదా? ఇక నేను ఏమి చేయాలన్నా ఓం శ్రీ వాసవీదేవ్యై నమః ఆసనం సమర్పయామి, పాదయోః పాద్యం సమర్పయామి, హస్తయోః అర్ఘ్యమర్ఘ్యం సమర్పయామి, ముఖే ఆచమనీయం సమర్పయామి. ఓం శ్రీ వాసవీదేవ్యై నమః శుద్ధోదక స్నానం సమర్పయామి. అలా షోడశ ఉపచారాలు 16 రకాలుగా అన్ని ఉపచారాలతో చేస్తామా లేదా? ఇలా జీవితంలో ప్రతి పని చెయ్యి, నువ్వే సాక్షాత్తు భగవత్ స్వరూపం అయిపోతావు. ఎంత అద్భుతం చూడండి. ప్రతి పనిలోకి ఇలా భగవంతుని ఆవాహనం చేస్తే, నువ్వు చేసే వంటకం భగవత్ నైవేద్యంగా చేస్తూ, నువ్వు చేసే వ్యాపారం భగవంతునికి సేవగా చేస్తూ, నువ్వు చేసే ఉద్యోగం భగవంతునికి సేవగా చేస్తూ, జీవితమే భగవన్మయమైపోతుంది. కరచరణ కృతం వా కాయజం కర్మజం వా శ్రవణనయనజం వా మానసం వా పరాదం విహితం వా సర్వమేతక్షమస్వ జయ జయ కరుణాబ్ధే శ్రీ మహాదేవ. అయ్యా, నా అపరాధాలు ఏమన్నా అంటే మంచి అన్ని కరచరణ కృతం వా కాయజం కర్మజం వా, నా కర్మలతో, చేతులతో, నా పాదాలతో, నా శరీరంతో చేసిన ప్రతి పని స్వామి నీకే అర్పణం. సాష్టాంగ ప్రణతిర్స్తుతిర్బహువిధ. స్వామి, పూర్తిగా నీకు సాష్టాంగపడి చివరికి నేను నిద్రా సమాధి స్థితి, నిద్రపోయినా సరే నీ సమాధి స్థితిలో ఉన్నట్లు. అటువంటి జీవితం ధన్యం ధన్యం. సరే, ఇంకొక ప్రాక్టికల్. స్వామీజీ, జీవితం అంతా అలా భగవన్మయం అవ్వాలంటే ఏం చేయాలా? ఒక కండిషన్ చెప్తున్నారు కృష్ణ పరమాత్మ. ఏమిటా కండిషన్? శ్లోక నెంబర్ 55, 55వ శ్లోకానికి పోండి. జీవితం భగవన్మయం అవ్వాలి అంటే ఏం చెయ్యాలి? 55వ శ్లోకం చెప్తాను, పలకండి. శ్రీ భగవానువాచ ప్రజహాతి యదా కామాన్ సర్వాన్ పార్థ మనోగతాన్ ఆత్మన్యేవాత్మనా తుష్టః స్థితప్రజ్ఞస్తదోచ్యతే. శ్రీ భగవానువాచ ప్రజహాతి యదా కామాన్ సర్వాన్ పార్థ మనోగతాన్ ఆత్మన్యేవాత్మనా తుష్టః స్థితప్రజ్ఞస్తదోచ్యతే. మనం ఏం కోరుకున్నాం? మన జీవితము భగవన్మయం అవ్వాలని. మనం ఏం కోరుకున్నాం? మన జీవితము ఆనందమయం అవ్వాలని, మన జీవితము సంతోషమయం అవ్వాలని, మన జీవితము భక్తిమయం అవ్వాలని కోరుకుంటున్నాం. చూడండి, ఆ మయం అవ్వాలంటే ముందు దాంతో కలిసిపోవాలి. ఇప్పుడు నువ్వు మట్టిలో పొరలాడితే ఏ మయమైపోతాం? మనం మట్టిమయమైపోతాం. మనం పోయి బురదలో పొరలాడామనుకోండి, బురదలో కొన్ని వరాహం లాంటివి ఆ జంతువు ఉంది, పంది లాంటి జంతువు ఉంది. ఏమిటి? బురదలో పొరలాడుతుంది. ఏమయమైపోతుంది? బురదమయమైపోతుంది. మన మనస్సు దేనిలో పొరలాడితే మనము ఆమయమైపోతాము.
ఓ ఇదే ఆ సంగతి స్వామీజీ. నా మనసు ఎప్పుడు బంగారంలో పొరలాడుతుంది స్వామీజీ, కాబట్టి నా మనసు అంతా బంగారం అయిపోయినట్టేనా? ఆ ఊహలంతా బంగారమై అంతే. నీ మనస్సు ఎందులో పొర్లాడుతుందో నువ్వు ఆ మయమైపోతావు. జాగ్రత్త, వింటున్నారా? మనస్సు భగవంతునిలో పొర్లాడితే నీ మనస్సు భగవన్మయం. నీ మనసు ప్రాపంచిక విషయాలలో పొర్లాడితే ప్రాపంచకమయం. నీ మనసు కోరికల్లో పొర్లాడితే కోరికలమయం. ఛాయస్ నీది, ఎందులో దొర్లుతుంది రోజు దయచేసి చూడు. మనలో మనం ఆత్మ పరిశీలన చేసుకోవాలి. స్వామి ఇక్కడ సిద్ధంగా ఉన్నారు. అయ్యా నేను నీ లోపలికి వస్తా, నేను నీ లోపలికి వస్తా. లోపల ఖాళీ ఉంచాల్సిన బాధ్యత మనది. లోపల భగవంతునికి స్పేస్, లోపల భగవంతునికి చోటు కల్పించాల్సిన బాధ్యత మనది. చోటు అంటే స్వామి లోపల చోటు ఎట్లా? ప్రజహాతి యదా కామాన్, లోపల సర్వాన్ పార్థ మనోగతాన్, మనోగతమైన సర్వాన్ కామాన్, నీ మనసులో ఉన్న అన్ని కామములు, అన్ని కోరికలు, అన్ని ఆశలు గంపెడున్నాయి. అవన్నీ ప్రకర్షేణ జహాతి వదిలిపెడితే అప్పుడు భగవంతుడు నీలోకి వస్తాడు. నీ జీవితం భగవన్మయమైపోతుంది. అప్పుడు ఆనందం నీలోకి వస్తుంది, నీ జీవితం ఆనందం అయిపోతుంది. అప్పుడు భక్తి నీ మనసులోకి వస్తుంది, నీ జీవితం భక్తి అయిపోతుంది. మయ్యేవ మన ఆధత్స్వ, మనస్సుని భగవంతుడిలో నిలిపి ఉంచాలి. మయి బుద్ధిం నివేశయ, బుద్ధిని భగవంతుల్లో నిలిపి ఉంచాలి. నివసిష్యసి మయ్యేవ, నీ బ్రతుకు బ్రతకటం భగవంతుల్లో బ్రతకాలి. నిద్రించిన భగవత్ చింతనే, పనిచేసిన భగవత్ చింతనే, ఏం చేసినా భగవత్ చింతనే. ఒక మాట అడుగుతాను చెప్పాలి. భక్తి అనేది ఒక వృత్య, ఉద్యోగమా, బాధ్యత? చెప్పాలి. డివోషన్. నేను టీచర్ గారిని అడిగాను అనుకో, అమ్మ మీ వృత్తి ఏంటంటే నేను ఒక టీచర్ని స్వామి. సరే నేను ఒక ప్రశ్న అడుగుతాను, మీరు భక్తులా లేకపోతే టీచరా అని అడిగాను. ఇప్పుడు మిమ్మల్ని అడిగాను, మీరు గృహిణులు ఉన్నా, అమ్మ మీరు భక్తురాలా లేకపోతే గృహిణి అని అడిగాను అనుకో, మీరేం చెప్తారు? డాక్టర్ గారు అడిగారు, డాక్టర్ గారు మీరు డాక్టరా లేకపోతే భక్తురాలా? ఇంకొకరున్నారు, అయ్యా మీరు వ్యాపారవేత్త లేకపోతే భక్తుడా? ఏం సమాధానం మనలోంచి వస్తుంది? స్వామి నేను వాస్తవానికి వ్యాపారస్తుడినే, అప్పుడప్పుడు సాయంత్రం గుడికి వచ్చినప్పుడు భక్తుడిని. సత్యం, అవునా కదా? మనందరం అంతే. నేను వ్యాపారస్తుడిని, నేను డాక్టర్ని, నేను టీచర్ని, నేను గృహిణిని. కాబట్టి ఎప్పుడు భక్తుడు? గుడికొచ్చినప్పుడు భక్తుడు. ఎందుకు? గుడికొచ్చినప్పుడే ఆ చింతన ఉంది. గుడి మెట్లు దాటితే ఈ భక్తుడనే వేషం తీసి యూనిఫామ్ వేసుకుంటారు అప్పుడప్పుడు ఉద్యోగస్తులు. పోలీసులు ఉన్నారనుకోండి, ఏం చేస్తారు? పోలీసులు ఆ స్టేషన్ పోయేటప్పుడు యూనిఫామ్ వేసుకుంటాడు. లాయర్ గారు ఉన్నారు, ఎప్పుడు? కోర్టు పోయేటప్పుడు కోర్టు వేసుకుంటాడు. కోర్టుకు పోయినంతసేపు లాయర్ వేషం, స్టేషన్కి పోయినప్పుడు పోలీస్ వేషం. ఓకేనా? ఏ ఉద్యోగం అయినా సరే. సాఫ్ట్వేర్ అనుకో, ఆ టై కట్టుకొని సూటు బూటు వేసుకున్నప్పుడు సాఫ్ట్వేర్. ఇంటికి రాగానే ఆ టై తీసేసి ఓయ్ నేను కాదు అంటే ఇక్కడికి వచ్చిన తర్వాత ఇంటికి రాగానే ఆ నల్లకోటు తీసేసి నోని నేను ఇప్పుడు వేరు. భక్తి ఒక వృత్తి, ఒక వేషం కాదు. నీవు 24 గంటలు భక్తుడివే,
భక్తుడు ఏదైతే న్యాయశాస్త్రాన్ని చదివాడో, నేను న్యాయశాస్త్రం ద్వారా సేవ చేస్తున్నా. భక్తుడు వైద్య వృత్తి ద్వారా సేవ చేస్తున్నా. మొదట నేను భక్తుణ్ణి, తర్వాత వైద్యుణ్ణి. మొదట నేను భక్తుణ్ణి, తర్వాత లాయర్ని. మొదట నేను భక్తుణ్ణి, తర్వాత ఉపాధ్యాయుణ్ణి. మొదట నేను భక్తుణ్ణి, తర్వాత గృహిణి. యదా కామాన్ సర్వాన్ పార్థ మనోగతాన్. నువ్వు భక్తుడివి అంటే నీకు ప్రత్యేకమైన కోరికలు, కామములు ఉండరాదు. లోపల భగవంతుడుంటే, రాముడుంటే కాముడుండరాదు. రాముడున్న చోట కాముడికి చోటు లేదు. కానీ స్వామీజీ, నాకు లోపల కొన్ని ఆశలు ఉన్నాయి. నీ లోపలున్న ఆశల్లో భగవదార్పణం చేయి. స్వామీజీ, మరి నాకు ఆకలేస్తుంది, ఆ కోరిక నాదే కదా. ఆకలి కూడా భగవంతుడా, ఈ దేహానికి ఆకలేస్తుంది, దానికి ప్రసాదాన్ని అందించి స్వామిని వేడుకో. స్వామీజీ, నాకు కుటుంబం ఉంది, కుటుంబ బాధ్యతలు తీర్చాలా. భగవంతుడా, నాకు ఈ కుటుంబ బాధ్యతనిచ్చావు, నా ద్వారా నువ్వే చేయాలి పని అని దానికోసం కష్టపడి. ప్రతి ఆలోచన ప్రజహాతి యదా కామాన్ సర్వాన్ పార్థ మనోగతాన్. నెక్స్ట్ లైన్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఆత్మన్యేవాత్మనా తుష్టః. నీకు ఆనందం ఎలా ఉండాలో తెలుసా? నీ లోపల భగవత్ సాక్షాత్కారమైనటువంటి ఆత్మ దర్శనం ఉంది కదా, ఆత్మలో తుష్టుడవై ఉండాలి. నీలో నువ్వు రమిస్తూ ఉండాలి, ఆత్మతత్వంలో నువ్వు ఆనందిస్తూ ఉండాలి, ప్రపంచంలో కాదు. కొంతమందికి సెల్ ఫోన్లు అంటే ఆనందం, కొంతమందికి మంచి రుచికరమైన ఫుడ్ అంటే ఆనందం, కొంతమందికి డబ్బు అంటే ఆనందం. దయచేసి మనల్ని మనం ప్రశ్నించుకుందాం, నా మనస్సుకు ఎందులో ఆనందం ఉంది? స్వామీజీ, నిజం చెప్పాలంటే మన ఆనందాల ప్లేసులు చాలా ఉన్నాయి. నీ ఆనందం భగవంతునిలో ఉంటే, స్వామి భగవత్ చింతనలో నా ఆనందం ఉంది, మరెందులో కాదు. అది అసలైన జ్ఞానము, అసలైన భక్తి. ఆత్మన్యేవాత్మనా తుష్టః. సంతృప్తి, భగవత్ చింతనలో సంతృప్తి, ఆత్మచింతనలో సంతృప్తి, భగవత్ సాక్షాత్కారంలో ఆనందం, భగవత్ చింతనలో ఆనందం. అటువంటి వాడి ప్రజ్ఞ, బుద్ధి స్థితదీర్మునిరుచ్యతే. చక్కగా స్థిరంగా ఉంటుంది. కళ్ళు మూసుకొని ధ్యానం చేస్తే మనసు అటు ఇటు పక్కకు పోదు, ప్రశాంతంగా నిశ్చలంగా ఉంటుంది. అటువంటి ఒక టెక్స్ట్ ఉందండి. అందులో మొదటి శ్లోకంలో ఒక 2 లైన్లు వస్తుంది. వేదాంత వాక్యేషు సదారమంతః భిక్షాన్న మాత్రేణ సంతుష్టమంతః. ఒక యోగి, ఆధ్యాత్మిక జ్ఞానం ఉన్నటువంటి యోగి, ఉపనిషత్తు వాక్యాలు ఏవైతే ఉన్నాయో, వేదాంత వాక్యాలు, ఒక శ్లోకం చదువుతూ అందులో రమిస్తూ ఉంటాడు, ఆనందిస్తూ ఉంటాడు. ఏ కోరికలు ఉండవు, భిక్షాన్నంలోనే, తను పొందిన భిక్షతోనే ఆనందంగా ఉంటుంటాడు. పూర్తిగా ఆత్మచింతనలో రమిస్తూ ఉంటాడు. తీరా చూస్తే ఏముంది అంటే అందుకే కౌపీనవంత కలు భాగ్యవంత వేదాంత వాక్యేషు సదారమంతః భిక్షాన్న మాత్రేణ సంతుష్టమంతః. మనము రమణ మహర్షిని దర్శించినట్లయితే కేవలం కౌపీనమే. ఆయనకు బంగళాలు లేవు, హోదాలు లేవు, ఏమీ లేవు.
కేవలం ఉన్న కౌపీనంతోనే ఖలు భాగ్యవంత. మనస్సులో ఏ కోరిక లేనటువంటి వాడు, ప్రజ్ఞ స్థిరముగా ఉన్నటువంటి వాడు, అలా ఆత్మతృప్తిలో ఆనందంగా రమించేటువంటి వాడు సాక్షాత్తు భగవదైక్యంతో అనంతమైన ఆనందానుభూతిని పొందుతూ ఉంటాడు. ఎప్పుడు నువ్వు చేసే పని ప్రతి ఒక్కటి భగవదార్పణగా చేస్తే చివరికి ఆత్మసాక్షాత్కార స్థితికి కూడా చేరుకుంటావని ఆత్మన్యేవాత్మనా తుష్టః స్థితప్రజ్ఞస్తదోచ్యతే. తన ప్రజ్ఞ, తన బుద్ధి, తన మనసు స్థిరంగా ఉంటుంది. ఒకసారి అందరూ ఆలోచించండి, ఉదయాన్నే ఎంతసేపు మీరు సాధన చేస్తూ ఉన్నారు? జపం కానివ్వండి, ధ్యానం కానివ్వండి, పూజ కానివ్వండి. ఒకసారి ఆత్మ పరిశీలన. నేను అరగంట సేపు పూజ చేస్తున్నా, నేను అరగంట సేపు జపం చేస్తున్నా, నేను అరగంట సేపు ధ్యానం చేస్తున్నా. ఈ అరగంట సేపు మనస్సు ఏం ఆలోచిస్తూ ఉంది? మీరు పక్క వాళ్ళకి ఎవరికి చెప్పదు, మీకు మీరు. అసలు పొద్దునే అరగంట సేపు మన సాధన చేస్తున్నావా? ఇది కూడా ప్రశ్న. ఎవరైతే భగవద్గీత ప్రవచనానికి వచ్చారో ఇప్పుడు ఒక తీర్మానంగా తీసుకోండి దయచేసి. జీవితంలో ప్రతిరోజు మన దైనందిన జీవితంలో ఒక్క అరగంటన్నా మీకోసం సమయం కేటాయించుకోవాలి. ఎవరి కోసం? మీకోసం. కాదు స్వామీజీ, మీరు ధ్యానం కోసం అన్నారే, ధ్యానం ఎవరి కోసమో కాదు, నీ కోసం. స్వామీజీ మీరు భగవంతుడు పూజ కోసం అన్నారు, పూజ భగవంతుడి కోసం కాదు, వాస్తవానికి ఎవరి కోసం? పూజ నీ కోసం. స్వామీజీ మీరు జపం అన్నారే, భగవద్ జపం, జపం కూడా భగవంతుడి కోసం కాదు, ఎవరి కోసం జపం? నీ కోసం. అరగంట సేపు నీ మనసు దేని గురించి ఆలోచిస్తుంది? ఆత్మన్యేవాత్మనా తుష్టః. నీ స్వస్వరూపం గురించి ఆలోచిస్తుందా? నాకన్నా ఎదిరింటాము ముందే లేచి కళ్ళాపు చల్లుతుంది అనుకుంటానే, అవును పాలాయన వచ్చినాడు అనుకుంటానే, టైం అయింది, కాఫీ టైం అయిపోయింది. పొద్దున లేచిన దగ్గర నుంచి ప్రాపంచిక విషయాలు ఆలోచిస్తుందా? మనసు ప్రాపంచిక విషయాలు కాకుండా నీ గురించి, నీ ఆత్మస్వరూపం గురించి, నీ మనస్సు, నీ బుద్ధి ఎలా పనిచేస్తుందో ఏకాగ్రంగా చింతన చేస్తే అది ఆత్మతృప్తి పొందుతుంది. ఇది సాధన. ఇది సాధ్యమవుతుంది ఎప్పుడో తెలుసా? మనం ఇంతకుముందు చెప్పుకున్న శ్లోకాల్లో ప్రతి పనిని ఈశ్వరార్పణతో చేస్తే. ఈశ్వరార్పణ బుద్ధి, ప్రసాద బుద్ధి లేకుండా నేను ధ్యానం చేయాలంటే కుదరదు. అర్థమవుతుందా? ఈశ్వరార్పణ బుద్ధి, ప్రసాద బుద్ధి లేకుండా చేసే పని భగవత్ కార్యంగా వచ్చిన దాన్ని భగవత్ ప్రసాదంగా స్వీకరించలేదనుకో, కళ్ళు మూసుకుంటే అదిగో ఆ డబ్బులే గుర్తొస్తుంటాయి. కళ్ళు మూసుకుంటే నిన్ను ఎవరైతే విమర్శించారో వాళ్ళే గుర్తొస్తారు. కళ్ళు మూసుకుంటే మన ఇంట్లో కొట్లాట్లు కొన్ని ఉంటాయి చూడండి, అవే గుర్తొస్తుంది. రాగద్వేషాలు, మనస్పర్ధలు ఉంటాయి చూడండి, తోడుకోడళ్ళో, అత్తాకోడళ్ళో, లేకపోతే అన్నదమ్ములో, ఆస్తి గొడవలో, ఉద్యోగంలో కొలీగ్స్ మధ్య, ఇవే గుర్తొస్తాయి. రాత్రి పడుకోబోయే ముందు నారాయణయేతి సమర్పయామి అని ఇస్తే, అన్నీ నేను నారాయణకి ఇచ్చాను, నా మనసులో ఇక ఏమీ లేదు, నేను
ధ్యానించటమే. అది నిజమైన భక్తి, నిజమైన ఈశ్వరార్పణ, నిజమైన కర్మయోగం. ఏమన్నాడు కృష్ణ పరమాత్మ? అనన్యాశ్చింతయంతో మాం ఏ జనాః పర్యుపాసతే తేషాం నిత్యాభియుక్తానాం యోగక్షేమం వహామ్యహం. నువ్వెందుకు బాధపడుతున్నావయ్యా? అన్యమైన ఆలోచన లేకుండా నువ్వు పని చేయి. కేవలం భగవంతుడు భగవంతుడు అనన్యాశ్చింతయ. నిత్యం ప్రతి పనిలో భగవంతునే స్మరించుకో. భగవంతుడా, ఇది చేసేది నీ కోసం. అనన్యాశ్చింతయంతో మాం ఏ జనాః పర్యుపాసతే తేషాం నిత్యాభియుక్. నువ్వు తాపత్రయపడుతుంది రెండింటి కోసమే. ఒకటి యోగం కోసం, రెండు క్షేమం కోసం. ప్రతి ఒక్కరు ఇక్కడ ఉన్న వాళ్ళందరూ పుట్టిన దగ్గర నుంచి పోయేదాకా ఈ రెండింటి కోసమే మీరు తపన పడుతున్నారు. ఒకటి యోగం, లేనిది పొందటం యోగం. రెండు క్షేమం, పొందిన దాన్ని కాపాడుకోవటం క్షేమం. చిన్నప్పుడు చదువు లేదు, చదువుని పొందటం. ఉద్యోగం లేదు, ఉద్యోగాన్ని పొందటం. వివాహం కాలేదు, వివాహాన్ని పొందటం. డబ్బు లేదు, డబ్బుని సంపాదించటం. బిడ్డలు లేరు, బిడ్డల్ని పొందటం. చిన్నప్పటి నుంచి ఇవే. ఒకటి యోగం, లేని దాన్ని పొందటం. పొందిన తర్వాత ఉద్యోగం వచ్చింది, ఇంకా పోకూడదు. డబ్బు వచ్చింది, ఇంకా పోకూడదు. క్షేమంగా ఉండాలి. వివాహమైంది, బిడ్డలు వచ్చారు, వాళ్ళందరూ క్షేమంగా ఉండాలి. నువ్వు పుట్టిన దగ్గర నుంచి పోయేదాకా ఈ రెండింటి కోసమైనా తపన పడుతుంది. ఇంకా ఎక్స్ట్రా దేనికోసమన్నా? అమ్మ చెప్పండి, ఇంకొకటి ఏదన్నా ఉందా? యోగక్షేమాలు తప్ప మనము ఇంకా దేనికోసం పని చేస్తున్నాం చెప్పండి. మన జీవితం మొత్తం యోగానికి, క్షేమానికే. భగవంతుడు అంటున్నాడు, యోగక్షేమం వహామ్యహం. నీ యోగాన్ని, క్షేమాన్ని నేను చూసుకుంటా, నువ్వు నాకు అంకితమైపో. నీకు సంపద కావాలా? భగవంతుడు ఇస్తాడు. నారాయణుడే ఉంటే లక్ష్మీదేవికి ఏం కొదవ? నువ్వు ఆఫ్టర్ ఆల్ నువ్వు సంపాదిస్తే ఎంత సంపాదిస్తావు? లక్ష్మీదేవి అమ్మవారు నీతో వచ్చారనుకో, కుబేరులు. ఇంకా లేదు లేదు, నీకు పదవి కావాలా? నారాయణ తలుచుకుంటే నీకేం పదవి? మనం చేసే పని. అయితే ఒకటి ఇందులో కండిషన్ ఏంటి? ప్రజహాతి యదా కామాన్. కామములు, కోరికలన్నీ వదిలిపెట్టాలి. మనకు అదే సమస్య. మన సమస్య ఏంటంటే, నువ్వు ఏదైనా చెప్పు, కోరిక వదిలిపెట్టమని చెప్పమా. మన బుద్ధి ఎంత అల్పబుద్ధి అంటే, ఒక ఆయన బాగా తపస్సు చేశాడంటండి. దేనికో తెలుసా? ఒక రోగం వచ్చిందంట, రోగం నయం కావట్లేదంట. ఎవరో అన్నారు, ఇదిగో ఫలానా మందు వేసుకుంటే రోగం తగ్గుతుందని. ఆ మందు ఎక్కడ దొరుకుతుందో తెలియదన్నాడు. ఈయన భగవంతుడి గురించి చాలా ఘోరమైన తపస్సు చేశాడు. చివరికి భగవంతుడు వేడుకున్నాడట, స్వామి నాకు ఆ మందు కావాలి అన్నాడు. భగవంతుడు తథాస్తు అన్నాడట. ఆ మందు వేసుకున్నాడట, అయినా తగ్గలేదంట. ఆయన అడిగాడంట, నువ్వు ఈ మందు వేసుకుంటే తగ్గదే అంటే, అది వాళ్ళు చెప్పారు, నాకు తెలియదు. అదే భగవంతుణ్ణి మందు అడగకుండా, స్వామి ఈ రోగమే పోవాలంటే హ్యాపీగా పోయేది కదా. భగవంతుడే ప్రత్యక్షమైనప్పుడు చివరికి రోగానే తీసే మన మందు ఎందుకు అడుగుతావు? మన కోరుకోవడం కూడా తెలియదు. అదే ఆయనకు అప్పచెప్పామనుకో, మన భవరోగాన్నే తీసేస్తాడు. అందుకే కర్మయోగంలో ఒకే ఒకటి, రెండు చాలా ప్రిన్సిపల్స్. ఈ రోజుల్లో నేను ఎందుకు ఎక్కువ సమయం దీని మీద కేటాయించానంటే, చేసే ప్రతి పనిని కూడా భగవన్మయంగా చేయండి. మన జీవితమే ఆధ్యాత్మికమయమైపోతుంది. చిన్మయ మిషన్ పూజ్య గురుదేవులు 1951 సంవత్సరంలో స్థాపించారు.
రేపు 2026వ సంవత్సరానికి 75 సంవత్సరాలు అవుతుంది చిన్మయ మిషన్ సంస్థ పెట్టి. గురువు గారు 42 సంవత్సరాలు 1951 నుండి 1993 వరకు 42 సంవత్సరాలు ప్రపంచంలో ఏదో ఒక దేశంలో, ఏదో ఒక పట్టణంలో, ఏదో ఒక చోట ప్రతిరోజు భగవద్గీత చెప్తూనే ఉన్నారు. ఎన్ని సంవత్సరాలండి? 42 ఇయర్స్, 4 దశాబ్దాలు పైగా. వారు ఈ సంస్థను స్థాపించిన 75 సంవత్సరాల సందర్భంగా మనము కొన్నిసార్లు అమ్మవారికో శివునికో అభిషేకం చేసేటప్పుడు పంచామృత ద్రవ్యాలతో అభిషేకం చేస్తాం కదా, పాలు, పెరుగు, నెయ్యి, తేనె, చక్కెర. పంచామృతం గీతలో కూడా ఉంది, దాన్ని గీతామృతం అంటారు. ఏమమృతం? అమృతం అంటే నీకు చావు లేదు. అమృతం భగవద్గీతలో కూడా అమృతం ఉంది. అందుకు 5 శ్లోకాలు సెలెక్ట్ చేశారు గురువుగారు స్వామి తేజోమానందజీ. ఆ అమృతమైనటువంటి శ్లోకాల్లో నేను కవర్ చేసే శ్లోకాలు ఈ 5 శ్లోకాలు కూడా రాబోతున్నాయి. దానికి ఈరోజు మనం చెప్పుకున్న ప్రవచనం మొత్తానికి సారాంశము మనకి ఇక్కడ ఉన్నటువంటి భగవద్గీత, అక్కడ ఉన్నటువంటి శ్లోకము. ఇందులోనే సారం మొత్తం ఈ ఈశ్వరార్పణ బుద్ధి, ప్రసాద బుద్ధికి ఉన్నటువంటి సారం మొత్తము కూడా అందరికీ తెలిసిన పాపులర్ శ్లోకం. దీనితో ఈరోజు కర్మణ్యేవాధికారస్తే మా ఫలేషు కదాచన మా కర్మ ఫలహేతుర్భూ మా తే సంగోస్త్వ కర్మణి కర్మణ్యేవాధికారస్తే మా ఫలేషు కదాచన మా కర్మ ఫలహేతుర్భూ మా తే సంగోస్త్వ కర్మణి. అద్భుతమైన శ్లోకం. ఈరోజు మనం చెప్పుకున్న ప్రవచనం సారాంశం. ఏం చేయాలి? నువ్వు పుట్టిన తర్వాత పని చేయాలి. కర్మణ్యే వాధికారస్తే. చివరి లైన్లో ఏమన్నారు? మాతో సంగోస్త కర్మణి అకర్మణి. అంటే నేను పని చేయను, కూర్చుంటా. పని చేయకుండా కూర్చుంటే చివరికి శరీరం కూడా, బాడీ కూడా కదలలేదు నీకు. నీ ఉచ్ఛ్వాస నిశ్వాసలు కూడా ఆగిపోవాలి పని చేయకుండా కూర్చోవాలంటే. నేను పని చేయనంటే చివరికి తినే పని కూడా చేయకూడదు. నేను పని చేయనంటే నీళ్లు కూడా తాగకూడదు. పుట్టిన తర్వాత అందరూ పని చేయాలి. ఎవరన్నా ఉన్నారా నేను పని చేయకుండా జీవితం గడుస్తుందని? నో. కర్మణ్యేవాధికారస్తే. నేను ఒక మాట అన్నాను, ఏమిటి? ప్రసాద బుద్ధి. ఎందుకు ప్రసాద బుద్ధి అంటున్నామంటే అక్కడ మా ఫలేషు కదాచన, రిజల్ట్, పని చేసిన తర్వాత ఫలితం ఎట్లుంటుందో మనకు తెలియదు. దేర్ఫోర్ నీ అధికారము ఫలితంలో లేదు అంటే ఫలితం మీద నువ్వు ఆసక్తిని పెంచుకోకు. నువ్వు కర్మని చెయ్యి ఈశ్వరార్పణ బుద్ధితో, మా ఫలేషు కదా ప్రసాద బుద్ధితో. అండ్ అందులో కర్మ ఫలం, నువ్వు పని చేయటానికి ఫలము హేతువుగా రాదు. అంటే నాకు అది వస్తుంది అని పని చేయకు. పని చేయాలని నువ్వు పని చేయి. అత్తమామలు చూసుకుంటే పేరు వస్తుందని అత్తమామలు చూసుకోవడం కాదు, ప్రేమతో అత్తమామలు చూసుకో. బిడ్డలను చూసుకుంటే రేపు ప్రయోజకులు అయిన తర్వాత మన కీర్తి ప్రతిష్టలు వాళ్ళేదో వాడు చూసుకుంటారు అని కాదు, బిడ్డల మీద ప్రేమతో నువ్వు చూసుకో. ఏ పని చేసినా నువ్వు చేసే పనికి ఫలితం కారణం కాదు. అంటే ముందుగానే ఫలితాన్ని ఊహించుకొని పని చేయకు, ప్రేమతో పని చెయ్యి. అప్పుడు ఇది భగవత్ కార్యం అవుతుంది.
అది చెప్పిన తర్వాత ఇది ఒక అమృతాష్టకం, అక్కడ ఉన్నటువంటి గీతా అమృతములో ఒక శ్లోకం, కర్మణ్యే వాధికారస్తే. దీని సారాంశమంతా ఈశ్వరార్పణ బుద్ధి, ప్రసాద బుద్ధి. ఆ ఈశ్వరార్పణ బుద్ధి ఎట్లా రావాలా? భక్తితో రావాలా, సాక్షాత్ భగవంతునికి చేస్తున్న భావంతో రావాలి. మరొక ముఖ్యమైన శ్లోకం, దీని వివరణ రేపు చూద్దాము, రేపటి సత్సంగంలో. 6వ అధ్యాయం ఒకసారి తీయండి. 6వ అధ్యాయంలో 5వ శ్లోకం, గీతా అమృతం, మన దైనందిన జీవితంలో ఉపయోగపడే శ్లోకం చెప్తాను, పలకండి. ఉద్ధరేదాత్మనాత్మానం నాత్మానమవసాదయేత్ ఆత్మైవ హ్యాత్మనో బంధుః ఆత్మైవ రిపురాత్మనః ఉద్ధరేదాత్మనాత్మానం ఆత్మానమవసాదయేత్ ఆత్మైవ హ్యాత్మనో బంధుః ఆత్మైవ రిపురాత్మనః. భగవద్గీత నీకిచ్చే అద్భుతమైన సందేశం ఇది. ఎంత మీరు భార్యాభర్తలైనా, ఎంత తండ్రి కొడుకులైనా, ఎంత తల్లి కూతుళ్ళైనా, ఎంత సోదరులైనా, ఎవరి బ్రతుకు వాళ్ళు బ్రతకాలి, అవునా కాదా? ఎవరి జీవితం వారు జీవించాలి. స్వామీజీ, నేను ధ్యానం చేస్తున్నా, ఆ ధ్యానం ఫలం మా ఆయనకు రావాలి, సారీ, నాట్ యాక్సెప్టబుల్. స్వామీజీ, మా అబ్బాయి బదులు నేను ధ్యానం చేస్తున్నా, మా అబ్బాయికి రావాలి. డబ్బు ఏమన్నా మీ అబ్బాయికి సంపాదించి వచ్చాము. ఆధ్యాత్మిక సాధన ఎవరిని వారే ఉద్ధరించుకోవాలి. ఉద్ధరేదాత్మనాత్మానం, నిన్ను నీవు ఉద్ధరించుకోవాలి, ఎవరికి వారే. నాత్మానమవసాదయేత్, నిన్ను నువ్వు కించపరుచుకోరాదు, తక్కువ చేసుకోరాదు. ఆత్మైవ హ్యాత్మనో బంధుః, నీకు నువ్వే బంధువు. ఆత్మైవ రిపురాత్మనః, నీకు నువ్వే శత్రువు. నాకు నేనే బంధువు, నాకు నేనే శత్రువా? అదెట్లా? రేపు చూద్దాం. నేను రోజుకు 2-3 శ్లోకాలే చెప్తాను, కానీ అది జీవితంలో ప్రాక్టికల్గా ఆచరించటం సాధ్యమవుతుందో లేదో మీరు చూసి ఆచరించండి. అందుకే మన సత్సంగం పేరు జీవన గీత భగవద్గీత. కావాలంటే ఒకరోజు 20 శ్లోకాలు కూడా చెప్పుకోవచ్చు. ఇక్కడ 20 శ్లోకాలు 30 శ్లోకాలు చెప్పుకోవడం కాదు, మనం జీవితంలో ఆచరిస్తున్నామా లేదా. ఈరోజు సత్సంగం అంతా కూడా నేను చేసే పని ఈశ్వరార్పణ బుద్ధితో చేస్తున్నానా లేదా, వచ్చిందాన్ని ప్రసాదంగా స్వీకరిస్తున్నానా లేదా. అలా చేస్తే మీరు ఆనందంగా ఉంటారు. లేదు అనుకో, నేను చేస్తున్నా, నాది నాది నాది. ఒకరోజు పంచభూతాలు వచ్చి సర్లే నువ్వు ఉండు మేము తీసుకున్నా అని పోతారు, మన జీవితం కాస్త పోతుంది. ఓకే, ఏది రాదుర నీతోనో పోయేటప్పుడు నీ వెంట. ఎందుకు ఈ మిడిసిపాటు? భక్తితో భగవంతుడా నువ్విచ్చిన జీవితం నీకే అర్పణమని అందరం అర్పణ చేద్దాం భగవత్పాదాల చేత, భక్తి భావంతో. ఓం సర్వే భవంతు సుఖినః, సర్వే సంతు నిరామయాః, సర్వే భద్రాణి పశ్యంతు, మా కశ్చిత్ దుఃఖభాగ్ భవేత్.
असतो मा सद्गमय तमसो मा ज्योतिर्गमय मृत्योर्मा अमृतङ्गमय ॐ पूर्णमदः पूर्णमिदं पूर्णात् पूर्णमुदच्यते पूर्णस्य पूर्णमादाय पूर्णमेवावशिष्यते ॐ शान्ति शान्ति शान्तिः हरिः ॐ श्रीगुरुभ्यो नमः हरिः ॐ मङ्गलम् भक्तजनाधार कृष्ण परमदयावाधि कृष्ण मुक्तिसन्धायक कृष्ण मूर्तिमङ्गलम् गीतामृतदात कृष्ण परमयोगीश कृष्ण पार्थसारथिरूप कृष्ण सर्वमङ्गलम् पार्थसारथिरूप कृष्ण सर्वमङ्गलम् ॐ मङ्गलं गुरुदेवाय महनीय गुणात्मने सर्वलोकशरण्याय साधुरूपाय मङ्गलम् ॐ गुरुदेवाय विद्महे परब्रह्मणे च धीमहि तन्नो श्रीगुरुः प्रचोदयात् ॐ श्रीकृष्णपरब्रह्मणे नमः ॐ श्रीचिन्मयसद्गुरवे नमः आनन्दमङ्गलनीराजनं सन्दर्शयामि